ప్రభునందు ప్రియమైన ఆ దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 23వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం జీవాహారమైన యేసయ్య. జీవాహారమైన యేసయ్య దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? భయంకరమైన ఎండల్లో మరి మన భారతదేశం ఉంది. పరిస్థితులు ఎంతో భయంకరంగా, ఒక పక్కన మరి మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధము, మరి వీటన్నిటి కోసం మనం ఎంతగానో ప్రార్థన చేయాలి. ఈ యుద్ధాలు, ఈ వాతావరణ భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రభువారు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడనే విషయాన్ని మనం గ్రహించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన వారు వింటున్నాం. దేని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, జీవాహారం నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఇచ్చేవాడు ఎప్పుడు దప్పికొనడని ప్రభువారు అన్నారు. ఈ వచనం ఆధ్యాత్మిక సంతృప్తిని, యేసుక్రీస్తు ప్రభువారిపై నమ్మకం ద్వారా లభించే నిత్య జీవాన్ని సూచిస్తుంది. భౌతిక ఆహారంలా కాకుండా యేసు ప్రభువారు ఆత్మక శాశ్వతమైన తృప్తిని ఇస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం. ఈ జీవాహారం నేనే అన్నాడు. రొట్టె ఆకలి తీర్చినట్లు యేసు ప్రభు మానవుని ఆత్మలను ఆకలి తీర్చి ఆధ్యాత్మిక శక్తిని మరియు నిజమైన జీవాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డ ఆయనే జీవాహారం అంటున్నాడు. మరి మన శరీరానికి, ఆ భౌతిక శరీరానికి మరి ఆహారం ఏ రీతిగా ఇస్తున్నామో, అలాగే మరి మన ఆత్మ శక్తి పొందాలంటే, ఆత్మను మనం బలపడాలంటే ప్రతిదినం కూడా జీవాహారమైన యేసు ప్రభువును, ఆ దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. నా ఎద్దుకు వచ్చేవాడు ఆకలి కొనడని ప్రభువారు అంటున్నాడు. యేసు ప్రభువును ఆశ్రయించి ఆయన రక్షకునిగా అంగీకరించిన వారికి ఆధ్యాత్మికంగా ఎన్నటికీ ఆకలితో సంతృప్తి లేని ఆ స్థితిలో ఉండరు. నా యందు విశ్వాసం ఉంచేవాడు దప్పికొనడానికి కూడా ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభుపై నమ్మకం ఉంచడం, విశ్వాసం ద్వారా ఆత్మకు శాశ్వతమైన తృప్తి, దేవునితో సమాధానం కలుగుతుంది. యేసు ప్రభువారు 5,000 మందికి రొట్టెలు పెట్టిన తర్వాత జనం భౌతిక ఆహారం కోసం కాకుండా నిత్య జీవనిచ్చే తనను విశ్వసించాలని ఈ మాటలు ప్రభువారు సెలవిస్తున్నారు. దీనివల్ల మనకు మానసిక ప్రశాంతత, జీవితంలో అశాంతి, ఆందోళన ఉన్నప్పుడు యేసు ప్రభువును ఆశ్రయించడం ద్వారా ఆత్మలో తృప్తి మరియు ప్రశాంతతను పొందుతాం. దేవుని స్తోత్రం. ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. భౌతిక అవసరాల కంటే ఆధ్యాత్మిక అవసరాలకు దేవుని వాక్యం, ప్రార్థనత ఇవ్వాలి. ఆ విశ్వాసం కష్టకాలం కూడా యేసు ప్రభుపై నమ్మకం ఉంచి ఆయనే మనకు నిజమైన ఆశ్రయమని మనం విశ్వసించాలి. దేవుని స్తోత్రం. నిత్య జీవం యేసు ప్రభు ఇచ్చే శాశ్వతమైన జీవం. అది జీవాహారం అనగా ఇది ఆధ్యాత్మిక ఆహారం. యేసు ప్రభుపై సంపూర్ణ నమ్మకం ఉంచాలి. ఆధ్యాత్మిక సంతృప్తి మనకు కలుగుతుంది. ఆత్మకు తృప్తినిచ్చే దేవుని కృప. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే మనిషికి, విశ్వాసకి నిజమైన శాశ్వతమైన ఆత్మీయ తృప్తి లభిస్తుందని చెప్తుంది. నేను తినబోయే చివరి బంగాళాదుంప చిప్ ఇదే అని మనం చెప్పినప్పుడు 5 నిమిషాల తర్వాత మనం మరింత తినాలని ఎందుకు వెతుకుతాం? మైకేల్ మాస్ సాల్ట్, షుగర్, ఫ్యాట్ అనే తన పుస్తకంలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. అమెరికాలోని అతిపెద్ద చిరుతిండి ఉత్పత్తిదారులను ప్రజలను ఎలా చిరుతిండ్లు, జంక్ ఫుడ్ కొరకు ఆకలి కొనేలా చేయాలో బాగా తెలుసుకొని ఆయన వివరిస్తున్నాడు. ఒక ప్రఖ్యాతి కంపెనీ ఒక సంవత్సరానికి దాదాపు 222 కోట్ల రూపాయలు ఖర్చు చేసే క్లేవ్ కన్సల్టెంట్ రుచిని నిర్ధారించే నిపుణులు పనిలో పెట్టుకొని వినియోగదారులు ఇంకా తినాలని అనిపించేలా చేయడానికే అత్యంత రుచికరమైన, ఆస్వాదించగల పదార్థాల తయారు కోసం వారి రుచులను, ఆశలను పరిశీలించడానికి వ్యూహం రచించింది. అయితే ప్రభువైన యేసు ఇందుకు పూర్తి భిన్నంగా మన ఆత్మలకు తృప్తిని పరిచే నిజమైన ఆత్మీయ ఆహారం కోసం తృష్టకొనేలా సహాయం చేయగలడు. ప్రభువైన యేసు వారు ఈ రీతిగా సెలవిచ్చారు, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఇచ్చి ఎప్పుడు దప్పికొనడని యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నాం. ఈ సంబోధన ద్వారా ఆయన 2 ముఖ్యమైన విషయాలు తెలియజేశాడు. మొదటి, జీవాహారం అంటే ఒక వ్యక్తి, వస్తువు కాదు. 32వ వచనం చూస్తాం. రెండవది, ఎప్పుడైతే మనుషులు వారి పాపం విషయమై
క్షమాపణ కోరి ఆయన్ని విశ్వసిస్తారు. ఆయనతో ఒక సత్య సంబంధంలో ప్రవేశించడమే కాక వారి ఆత్మకు అవసరమైన సంతృప్తిని పొందుకుంటారు. ఈ జీవాహారం మన జీవితానికి అవసరమైన సంతృప్తినిచ్చే నిత్యజీవమైన ఆత్మీయ ఆహారం. పరలోకం నుండి వచ్చిన జీవాహారమైన ప్రభువైన యేసు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనల్ని బలపరిచి తృప్తిపరిచి మన జీవితాలను రూపాంతరపరచను. దేవుని బిడ్డ, మరి నీ ఆత్మకు తృప్తి కావాలంటే, ఆత్మీయంగా నువ్వు ఎదిగి ఫలించి వర్ధిల్లి మరి ఉండాలంటే, తృష్ణగానే ఉండాలంటే ఈ జీవాహారమైన జీవజలమైన యేసయ్య దగ్గర రా. నేడే నీ హృదయాన్ని తెరువు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ సమయంలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాయన ఫలింపజేయండి తండ్రి. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకులకు ఈ వర్తమానం పంపిస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎవరైతే ఈ సమయంలో కష్టాల్లో, బాధలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మరి ఉద్యోగాలు లేక, పిల్లల వివాహాలు కాక బాధపడుతున్న వారందరి పట్ల కార్యం చేసి వారి అవసరతలన్నీ తీర్చండి. బిడ్డల వివాహ విషయంలో ఈ నెల అద్భుతం జరిగించుకొని తండ్రి, వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. ఉద్యోగం లేక నా స్వదేశ విదేశాలు తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు అర్హతకి మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చునుగాక. రోగులైన బిడ్డపైన ప్రత్యేక ప్రతిపించినారు. ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభిస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టు నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏరి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.